హాయ్ ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండి. అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి. ఈరోజు సండే స్పెషల్. అందరూ బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేస్తున్నారండి? మరి నేనైతే ఈరోజు సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు ప్రిపేర్ చేస్తున్నానండి. ఉల్లి పెసరట్టు అండ్ ఉప్మాతో ప్రిపేర్ చేస్తున్నానండి. చూసారా, ఇది పెసలండి, పచ్చ పెసలండి. నేనైతే ఈ ప్యాకెట్ డీమార్ట్లో తీసుకున్నామండి. మేమైతే ఈ ప్యాకెట్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మరి పెసలైతేనే నేనైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పెసరట్టు అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి. ముందుగా మనము ఈ పెసలు అయితేనండి వాటర్లో నానబెట్టుకోవాలండి. ఒక 3-4 అవర్స్ అయితే బాగా నానబెట్టుకోవాలండి. బాగా నానిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత మనం పెసరట్టు పైన ఇలాగా చల్లుకోవడానికి ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ అయితే చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ చేసుకుంటే పెసరట్టు మీద వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి పెసరట్టు. మరి నేనైతే పెసరపప్పు బాగా నానిపోయిందండి. నానిన తర్వాత అయితే నేను మిక్సీ పట్టేస్తానండి. చూడండి, మిక్సీ వేసుకున్న తర్వాత ఇలా మెత్తగా ఇలా రుబ్బుకోవాలండి. మనకి ఈ రుబ్బు అన్నది ఇలా రావాలండి. ఇలా మెత్తగా ఇలా రావాలండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా టైట్గా కాకుండా ఇలాగైతే ఇలా జారుగా అయితే రుబ్బుకోవాలండి. మనకి అట్ట అయితే పెసరట్టు చాలా పలుసుగా చాలా బాగా వస్తుందండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అయితే ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకోవాలండి. పాన్ హీటెక్కిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క చెంచాతోని ఈ పెసరట్టు అయితే ఇలా పలసగా వేసుకొని అయితే ఇలా మ్యాష్ చేయాలండి. ఇలా పలసగా వేసుకొని అయితే ఇలాగ అప్లై చేస్తే మనకి పెసరట్టు అనేది చాలా పలసగా చాలా బాగా వస్తుందండి. చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా బాగా వస్తుందండి. చూసారా, ఇలాగైతే మొత్తం ఇలాగ అప్లై చేయాలండి. ఇలా పాన్ మీద చూసారా, ఈ పెసరట్టు అయితే ఇలా పలాసగా వేసి ఇలాగైతే అప్లై చేయాలండి. పెంకు మీద ఇలా పలసగా వేస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనము ముందుగా కటింగ్ చేసుకునేది పెట్టుకున్నాం కదండి. చూసారా ఎలా ఉన్నాయో, చిన్న చిన్న ముక్కలుగా చాలా అంటే చాలా బాగా కటింగ్ అయ్యేయండి. అయితే నేను చాక్తోనైతే కట్ చేయలేదండి. మనకి మిషన్ ఉంటుంది కదండి, ఆనియన్స్ పచ్చిమిర్చి కటింగ్ చేసుకునే మిషన్ ఉంటుంది కదా, దాంట్లోనైతే కటింగ్ చేశానండి. చూసారా ఎంత పలుసుగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా అయితే ఎలా కట్ అయ్యాయో, చాలా అంటే చాలా బాగా కటింగ్ అయ్యండి. మరి ఇలా వేసుకుంటేనే మనకి పెసరట్టు మీద అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మనకి పెద్ద పెద్ద ముక్కలుగా చేసి వేస్తే అస్సలు బాగోదండి. ఇప్పుడు మనము ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఇవన్నీ అయితేనంటే ఇలా గార్నిష్ చేసుకోవాలండి. పెసరట్టు పైన ఇలా చల్లుకోవాలి. ఇలా చల్లుకుంటే చాలా బాగుంటుందండి పెసరట్టు. ఉల్లి పెసరట్టు అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలాగ మనం అన్నీ వేసుకొని ఇలా చల్లుకోవాలండి. మనం కటింగ్ చేసుకున్నవన్నీ ఇలా వేసుకొని పెసరట్టు పైన ఇలా చల్లుకోవాలి. చూసారా, మొత్తం పెసరట్టు మీద మొత్తం అంతా అయితే ఇలా వేసేసాను. ఇప్పుడు మనం ఈ పెసరట్టుకి చుట్టూని నెయ్యి కానీ ఆయిల్ కానీ అయితే ఇలా అప్లై చేసుకోవాలండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందండి. ఇలా ఆయిల్ వేసుకోవాలండి. మనకు అప్పుడు ఆయిల్ వేసుకుంటే చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా అయితే ఇలా ఫ్రై అవుతుందండి. రోస్ట్ అవుతుంది బాగానే. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా రోస్ట్ అయిన తర్వాత అయితే రెండో వైపుకు మార్చుకోవాలండి. చూసారా, మనకి పర్ఫెక్ట్గా పెసరట్టు అయితే ఎలా రోస్ట్ అయిందో, అటువైపు ఇటువైపు రెండు వైపులో కూడా మనకి పెసరట్టు అయితే రోస్ట్ అయ్యిందండి. ఇప్పుడు మనం ఇటువైపు కూడా ఒకసారి మార్చేద్దామండి. చూసారా పర్ఫెక్ట్గా ఎలా రోస్ట్ అయిందో రెండు వైపులా కూడా. ఇప్పుడు మనమైతే ఈ పెసరట్టు తీసేద్దాం, ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఇంతేనండి. చూసారా, ఫుల్ గోల్డెన్ కలర్లోకి అయితే వస్తుందండి పెసరట్టు. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ పెసరట్టు అండ్ అల్లం చట్నీ ఉప్మా అయితే నేను ప్రిపేర్ చేశానండి. మరి పెసరట్టు అయితే చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.